భారత్ ఒక నరక కోపమని, భారతీయులు తమ పిల్లలకి జన్మతహా వచ్చే పౌరసత్వం కోసం 9వ నెలలో ల్యాప్టాప్లతోటి అమెరికాకు దిగి వచ్చే గ్యాంగ్స్టర్లని వ్యాఖ్యానిస్తూ అమెరికా రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ సావేద్ రాసిన లేఖను సమర్థిస్తూ అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ లేఖని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో భారతదేశానికి చెందినటువంటి జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అమెరికాలో స్థిరపడ్డ భారతీయ సాంకేతిక నిపుణులకి ఒక బహిరంగ లేఖ రాసి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం అవుతున్నటువంటి ఈ తరుణంలో శ్రీధర్ ఈ లేఖ ద్వారా భారతీయులకు స్వదేశానికి తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనని ప్రేరేపించారు. ఆ లేఖ తెలుగు స్వేచ్ఛానువాదం మీకోసం. భారతదేశానికి చెందిన సోదర సోదరీమణులారా, నేను 37 సంవత్సరాల క్రితం చేసినట్లే మీరు కూడా డబ్బు లేకుండా మంచి విద్యతో భారతదేశ సాంస్కృతిక వారసత్వంతో అమెరికా చేరుకున్నారు. మీరు అమెరికాలో అద్భుతమైన విజయాలు సాధించారు. అమెరికా మనకు మేలు చేసింది. దానికి మనం కృతజ్ఞులుగా ఉండాలి. కృతజ్ఞత మన భారతీయ సంస్కారం. అయితే మెజారిటీ కాకపోవచ్చు, కానీ మెజారిటీకి దగ్గరగా ఉన్న చాలామంది అమెరికన్లు నేడు భారతీయులు అమెరికన్ ఉద్యోగాలను దోచుకుంటున్నారని, అమెరికాలో మన విజయం అన్యాయంగా సంపాదించబడిందని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది సరిదిద్దబడుతుందని మీరు అనుకోవచ్చు. కానీ అప్పుడు మీ ఎంపిక మన భారతీయ నాగరికతను ద్వేషించేవారికి, అసలు నాగరికతనే ద్వేషించేవారికి మధ్య ఉంటుంది. ఇది హార్డ్ రైట్ మరియు వోక్ లెఫ్ట్ మధ్య రాజకీయ యుద్ధం. ఆ సంఘర్షణలో మీరు కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా ఒక్క విషయం మాత్రం నిజం: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పొందే గౌరవం భారతదేశం సాధించే అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ పేదగానే ఉంటే వోక్ లెఫ్ట్ మనకు కరుణతో కూడిన నైతిక ఉపన్యాసాలు ఇస్తారు. హార్డ్ రైట్ తిరస్కారంతో మనల్ని తక్కువ చేసి నరకకోపం అంటూ వేరే రకమైన నైతిక ప్రసంగాలిస్తారు. వీటిలో దేన్ని కూడా మనం గౌరవం అనుకుని పొరపడకూడదు. నేటి ప్రపంచంలో ఏ దేశమైనా గౌరవంతో పాటు సౌభాగ్యం, భద్రత పొందడానికి మూల కారణం ఆ దేశ సాంకేతిక శక్తి. భారత్ ఆ శక్తిని సాధించడానికి తగినంత మేధో సంపత్తిని ఉత్పత్తి చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రతిభలో చాలా భాగాన్ని ముఖ్యంగా అమెరికాకు మనం ఎగుమతి చేసేశాం. భారతదేశంలోనే ఆ సాంకేతిక శక్తిని అభివృద్ధి చేస్తే మన నాగరిక శక్తి తనంతట తానే ఆవిష్కృతమవుతుంది. చాలామందికి ఇది ఆలోచించడం కష్టంగా అనిపించినా దయచేసి మీ స్వంత ఇంటికి తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీరు సంవత్సరాల తరబడి సంపాదించిన సాంకేతిక నాయకత్వం మన విస్తారమైన యువజనాభాని సౌభాగ్యం వైపు నడిపించడానికి అవసరం. దీన్ని సేవా తపనతో, నిబద్ధతతో ఆచరిద్దాం. గౌరవపూర్వకంగా శ్రీధర్ వెంబు. శ్రీధర్ వెంబు ఇచ్చిన ఈ పిలుపు కేవలం ఒక ఆహ్వానం మాత్రమే కాదు, ఒక కర్తవ్య బోధ, ఒక జాతీయ ధర్మం. ఈ పిలుపుకి అమెరికాలో స్థిరపడినటువంటి భారతీయ సాంకేతిక నిపుణులు ఎలా స్పందిస్తారు అని ఇప్పుడు భారతమాతతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.